ఈ సెకండ్ ఒపీనియన్ రిక్వైర్డ్. సో డెంటిస్ట్రీ అనేది గాన్ ఆర్ దోస్ డేస్ వేర్ ఒక డెంటిస్ట్ పన్ను పీకుతాడు లేదా డెంచర్లు కడతాడు అనే రోజులు పోయాయి. డెంటిస్ట్రీ హ్యాస్ ఇవాల్వ్డ్ ఇంటూ 10 డిఫరెంట్ స్పెషాలిటీస్ విత్ 6 క్లినికల్ స్పెషాలిటీస్. సో చాలా మంది స్పెషలిస్ట్లు ఉన్నారు. సో మీరు ఒకవేళ ఒక మల్టీ డిసిప్లినరీ స్పెషాలిటీ క్లినిక్ కి వెళ్తే అంటే అక్కడ డిఫరెంట్ స్పెషాలిటీ వాళ్ళు ఇన్ కోఆర్డినేషన్ విత్ ఈచ్ అదర్ ట్రీట్మెంట్స్ చేస్తుంటారు. సో అలాంటి క్లినిక్ కి ఒకవేళ మీరు అప్రోచ్ అయితే యూజువలీ ద ట్రీట్మెంట్ ప్లాన్ ఎట్లా ఉంటుందంటే ఒక కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. అంటే డిఫరెంట్ స్పెషాలిటీ వాళ్ళందరూ కూర్చొని కన్సిడర్ చేసి ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. సో అన్ని కోణాలని ఆలోచించి ఉంటారు. సో అలాంటి ప్లేసెస్ లో మీరు సెకండ్ ఒపీనియన్ మీకు అవసరం పడకపోవచ్చు. ఎక్కడైతే ఒక సింగిల్ ప్రాక్టీషనర్ ఉంటారో అక్కడ కొన్ని థింగ్స్ ఆ స్పెషాలిటీకి కన్సర్న్ కాని వాళ్ళు చూడకపోయి ఉండొచ్చు. ఆ స్పెషాలిటీ వేరే స్పెషాలిటీ వాళ్ళు చూడొచ్చు. దేర్ ఈస్ ఆల్వేస్ అ పాసిబిలిటీ. సో అలాంటి ప్లేసెస్ లో ఒకవేళ మీరు వెళ్తే ఒకవేళ కావాలనుకుంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్, నాట్ ఎట్ ఆల్ అ ప్రాబ్లమ్. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ వేర్ all the disciplines are practicing under one roof, it is usually a comprehensive dental plan and you might not need a second opinion.